ఏపీలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేయాలని కోరినా ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. రోస్టర్ తప్పులను సరిదిద్ది పరీక్ష నిర్వహించాలని సీఎం సూచించినా ఏపీపీఎస్సీ మాత్రం ఎటూ తేల్చలేకపోతుంది. మరోవైపు దూరం ప్రాంతంలోని విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఇప్పటికే బయలుదేరాల్సి ఉండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రైట్గా ఏపీలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేయాలని కోరినా ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గ్రూప్ 2 మెయిన్ పరీక్షలకు సంబంధించి వివాదం తలెత్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఈ పరీక్షను వాయిదా వేయాలి, ఖచ్చితంగా కోర్టు నిర్ణయాల తర్వాత పూర్తిగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలి, ఈ విద్యార్థులను ఎక్కడ ఇబ్బంది పట్టద్దు అనేసి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ఏబీపీఎస్ చైర్మన్ని కోరినప్పటికీ కూడా ఇప్పటికి కూడా రేపు ఉదయం పరీక్షల సమయం దగ్గర పడటంతో విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొని రేపు ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరీక్షను రద్దు చేయండి అని కోరడం, మరో పక్క ఏబీపీఎస్ ఎంతవరకు నిర్ణయం చేయకపోవడం, విద్యార్థులు ముఖ్యమంత్రి చెప్పినట్టు జరుగుతుందా జరగదా, అసలు ప్రయాణం చేసి ఏపీపీఎస్ ఎగ్జామ్ ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయో ఎగ్జామ్స్కి బయలుదేరాలా వద్దా అనే అంశాల మీద పూర్తిగా సందిగ్ధంలో పడ్డారు. గడిచిన 3 రోజుల నుంచి చూసుకుంటే ఒక పక్క విద్యార్థులు రోస్టర్ విధానాన్ని ప్రక్రియను సరిచేసిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తే దానివల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది, దాన్ని ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఈ కోర్టు నిర్ణయాల తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఈ ఎగ్జామ్స్ పెడితే బాగుంటుంది అనేసి గడిచిన వారం రోజుల నుంచి విద్యార్థులు మొత్తుకుంటున్నప్పటికి కూడా యూపీపీఎస్ పూర్తి స్థాయిలో ఏదైతే అనుకున్న రీతిలో తన ఎక్కడా కూడా వెనకడుగు వేయకూడదు అనే రీతిలోనే ఉన్నారు. కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించలేదనే విమర్శలు అయితే మటుకు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ఒక పక్క చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో పరీక్షను వాయిదా వేయాలి, విద్యార్థుల భవిష్యత్తు ఎక్కడా అంధకారంలోకి వెళ్ళకూడదు, ఖచ్చితంగా ఏదైతే రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయో రోస్టర్ విధానాన్ని సరిచేసిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖపూర్వకంగా తెలియజేశారు. అయితే ఇప్పుడు లేఖపూర్వకంగా తెలియజేసి దాదాపు 4 గంటలు గడుస్తున్నాయి. ఇప్పటివరకు ఏపీపీఎస్ నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేకపోవడంతో విద్యార్థుల్లో గందరగోళ వాతావరణం. రేపు ఉదయం పరీక్షా కేంద్రానికి వెళ్ళాలంటే ఈ రోజే బయలుదేరి వెళ్లాల్సిన ప్రాంతాలు కూడా కొంతమంది విద్యార్థులు ఉన్నారు. అటువంటి విద్యార్థులందరూ వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధతలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఏపీపీఎస్ కొంత ఇబ్బందిపరమైన వ్యవహారం చేస్తున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. అయితే ఏ నిర్ణయం తీసుకుంటుంది, అసలు ఎటుపోతుంది అనేది విద్యార్థుల్లో కూడా పూర్తి గందరగోళ పరిస్థితి కనబడుతుంది. దీపిక, ముఖ్యంగా రాజేష్, అయితే ఇప్పటికీ విద్యార్థులు రేపు పరీక్ష కాబట్టి వారు ఆల్రెడీ స్టార్ట్ అయ్యే సూచనలు కూడా కొన్ని మనకు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే రేపు గ్రూప్ 2 పరీక్ష జరుగుతుందా లేదా అనే సందిగ్ధత కూడా నెలకొంది. సో ఇప్పటివరకు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి దీనికి సంబంధించి? దీపిక, ఖచ్చితంగా విద్యార్థులు ఇప్పటికే దాదాపు ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు కూడా కొంత అక్కడ ఉండి ఇక్కడ ప్రిపేర్ అయ్యి ఇక్కడ ఎగ్జామ్ రాసే విద్యార్థులు కూడా ఉన్నారు. అటువంటి విద్యార్థులు కూడా ఇప్పటికీ వేలకు వేలు చెల్లించి ఫ్లైట్ టికెట్లు కూడా తీసుకుని ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ టు విజయవాడ కావచ్చు, విశాఖపట్నం హైదరాబాద్ కావచ్చు, ఫ్లైట్ టికెట్లు చూసుకుంటే దాదాపు 2-3 ఇంతలు పెరిగినాయి గడిచిన 2 రోజుల నుంచి చూసుకుంటే. ఈ విద్యార్థులందరూ కూడా ఒకసారి ఎగ్జామ్స్కి వచ్చి వెళ్ళే సమయంలో కూడా ఈ రేట్లను విపరీతంగా పెరిగింది. దీంతోపాటు ఓ పక్క రవాణా రైలు ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా దూర ప్రాంతంకి వెళ్ళేసి మెయిన్స్ ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి విద్యార్థులందరూ కూడా ముందస్తుగానే రిజర్వేషన్ చేయించుకున్నప్పటికి కూడా ఓ పక్క ప్రభుత్వం అయితే మటుకు స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మటుకు పరీక్ష రద్దు చేయండి, పరీక్షని తాత్కాలికంగా ఆపివేయండి, ఏదైతే కోర్టు సూచన ఉండిద్దో రోస్టర్ విధానంపై కోర్టు నిర్ణయం ఉండిద్దో కోర్టు ఇచ్చిన తీర్పున తర్వాత పరీక్షలు నిర్వహిస్తే బాగుండిద్ది, విద్యార్థుల భవిష్యత్తు బాగుండిద్ది, ఎక్కడక్కడ ఎవరికి అన్యాయం జరగదు, వారు చెప్పిన ప్రక్రియలో ఖచ్చితంగా ఏపీపీఎస్ నిర్వహించాలనేసి చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు నిర్ణయం అయితే రాలేదు. అయితే ఈ రోజు నైట్కి అయితే మాత్రం స్పష్టంగా వచ్చే అవకాశం ఉందని కొందరు చెబుతుంటే మరికొంతమంది విద్యావంతులు మాత్రం ఈ మొండికేసి కావాలని ఈ విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థుల ఇబ్బంది పెట్టే విధంగా ఏపీపీఎస్ నిర్ణయం తీసుకుంటుంది. అటువంటి తీసుకుంటే మాత్రం చాలా ఇక్కట్లకు గురయ్యే పరిస్థితి ఉంది. చాలామంది తాత్కాలికంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి లేఖ రాయడంతో
చాలామంది వాళ్ళ ప్రయాణాలను రద్దు చేసుకున్న పరిస్థితి ఇప్పటికే రద్దు చేసుకున్నారు. అయితే అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏపీపీఎస్ నిర్ణయం వెలువడకపోవడంతో మరలా ప్రయాణానికి సిద్ధమయ్యే పరిస్థితి ఉన్నారు. అసలు ప్రయాణం వెళ్ళాలా వద్దా అనే పరిస్థితిలో గందరగోళంగా పరిస్థితుంది. ఈ గందరగోళం నేపథ్యంలో రేపు రాయబోయే పరీక్షలు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో పరీక్షలు జరగబోతున్నాయనేసి ఆందోళనలో కూడా విద్యార్థులు ఉన్నారు. దీపిక. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.